చిన్న వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. ఆయన తన శిష్యులతో ఇట్లా నేను అభ్యంతరములు రాకపోవట అసాధ్యము, కానీ అవి ఎవరి వలన వచ్చున వానికి శ్రమ. వాడు ఈ చిన్నవారిలో ఒకరికి అభ్యంతరము కలగజేయుట కంటే వాని మెడకు తిరగటి రాయి కట్టబడి సముద్రములో పడవ ద్రోయబడుట వానికి మేలు. మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండు. ఈ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి నీ వైపు తిరిగి మారు మనసు పొంది తిని అని చెప్పిన ఎడల అతన్ని క్షమించేవాళ్ళు. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా తండ్రి, ప్రభా, మహిమగలిగిన నిన్ను మేము కలుసుకోవడానికి మా జీవితంలో చూపించిన కృపను బట్టి వందనాలు. నీతో అనుబంధాన్ని, అనురాగాన్ని పంచుకోవడానికి నీ కుమారుడిగా చేర్చుకొని ఈ రక్షణ ఇచ్చి కొన్ని సంవత్సరాలుగా ప్రభా నీతో పాటు నడవడానికి నాకు మాకు ఇచ్చిన కృప కొరకే వందనాలు. ఎన్నో గొప్ప విషయాలను గ్రంథంలో రాయించినారు. పాత నిబంధనలు అవసరమైన విషయాలు ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ తెలియజేశారు. అదేవిధంగా కొత్త నిబంధనలో నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి సువార్తలతో పాటు పరిశుద్ధాత్మ సహాయంతో రాయబడిన పత్రికల్లో ఎన్నో విషయాలు సంఘ క్షేమం కోసమై మనిషి జీవితంలో మేము పెట్టుకోవడానికి మీరు రాయించిన ప్రతి మాట కొరకే సమయంలో మా ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన మాటలను ప్రభా నేను ధ్యానిస్తూ ఉండగా మరోసారి ఆయన మధ్యలో ఉండి మాకు చెప్తున్నట్టుగా మేము పరిశుద్ధాత్మ సహాయంతో ఆ మాటలు వినడానికి మాకు సహాయం చేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. చదువుకున్న ఈ మాటల్లో ప్రభు తన శిష్యులకు చెప్తున్నాడు. ఇవి చాలా విషయాలు ప్రభు కొన్ని జనాలకు చెప్తే కొన్నిసార్లు ప్రభు తన శిష్యులకి చెప్పేవాడు. కొన్ని సందర్భాల్లో అందరికీ చెప్పేవాడు, అందరికీ బోధించిన సందర్భాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ప్రభు తన శిష్యులకు మాత్రమే చెప్పినవి కనిపిస్తాయి. ఇక్కడ చెప్పబడిన విషయాలు కూడా తన శిష్యులకే చెప్తూ వచ్చాడు. అందులో ఒక విషయాన్ని ప్రభు రైట్ చేసి చెప్పింది ఏంటంటే, అభ్యంతరాలు రాకపోవడం అనేది అసాధ్యము, కానీ ఎవరి వలన వస్తాయో వాళ్ళకి శ్రమ. ఇంగ్లీష్ లో అయితే అఫెన్స్ అని ఉంది. అభ్యంతరాలకి అభ్యంతరాలు అంటే ఒక వ్యక్తిని బాధ పెట్టడం, ఏడిపించడం, నేరం మోపడం, లేకపోతే ఆ వ్యక్తి మీద ఏదన్నా వేయడం. అభ్యంతరాలు ఎవరి వల్ల వస్తాయో వాళ్ళకి శ్రమ. రాకపోవడం అనేది అసాధ్యం అన్నాడు ప్రభువే. రాకపోవడం అనేది అసాధ్యము, వస్తాయి, కానీ ఎవరి వల్ల వస్తాయో వారికి శ్రమ. ఎవరి వల్ల వస్తాయో వారికి శ్రమ. యేసు కూడా చనిపోయేటప్పుడు తన శిష్యులతో చెప్తూ, ఒక వ్యక్తిని అప్పగిస్తాడు అన్నప్పుడు నేనా అంటే నువ్వు అన్నాడు. ఆ సందర్భాల్లో కూడా దేవుడు ఇదే మాట ఉపయోగించాడు. నా దారిలో నేను వచ్చా, నేను చనిపోవాలి, కానీ
ఎవరి చేత అప్పగించబడుతున్నానో ఆ మనిషినికి శ్రమ, ఆ మనిషి పుట్టక ఉంటే మేలు అన్నాడు. అంటే ఒక వ్యక్తి చేత ఒక వ్యక్తికి తప్పు జరిగితే ఒక వ్యక్తి చేత ఒకరు బాధించబడచ్చు, ఒక వ్యక్తి చేత ఒకరు ఏడిపించబడచ్చు, ఒకవేళ వ్యక్తి చేత ఒకళ్ళు నేరం మోపించబడచ్చు. అభ్యంతరం ఏదన్నా కానీ అభ్యంతరాలు రాకుండా ఉండవు, కానీ ఎవరి వలన వస్తున్నాయో, ఫ్రమ్ హూమ్ ఇట్ విల్ కమ్, ఎవరి వలన వస్తున్నాయో వాళ్ళకి శ్రమ. అది ఎంత శ్రమ అంటే వాడి మెడకి పెద్ద తిరగటి రాయి కట్టుకొని సముద్రంలో పడేయడం మేలు ఒక వ్యక్తిని అభ్యంతరపరచడం కంటే, అది కూడా ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచడం కంటే. ఒక వ్యక్తిని అభ్యంతరపరచడం అనేది చిన్న విషయం కాదు. ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టడం అనేది, ఒక వ్యక్తి మీద నేరం మోపడం అనేది, ఒక వ్యక్తిని బాధించడం అనేది, ఒక వ్యక్తిని ఏడిపించడం అనేది తన శిష్యులకు చెప్తున్నాడు ఈ సందర్భం. అభ్యంతరాలు రాకుండా ఉండవు, కానీ ఎవరి వల్ల వస్తున్నాయో వాళ్ళకి శ్రమ. అవకులు అభ్యంతరపరచడం కంటే కూడా తిరగటి రాయి కట్టుకొని సముద్రంలో పడద్రోయబడ్డ మేలు అంటున్నాడంటే ఆ వ్యక్తికి వచ్చే శ్రమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఈరోజు మనం ఆలోచించాల్సింది, మనం ఎవరికైనా అభ్యంతరకరంగా ఉన్నాం, మన వల్ల అభ్యంతరాలు వస్తున్నాయా? మనం ఎవరి మీద అఫెన్స్ వేస్తున్నామా, నేరం మోపుతున్నాం, బాధిస్తున్నాం? మన వల్ల ఎవరినైనా, అది చిన్నవారినైనా పెద్దవారినైనా అభ్యంతరపరుస్తున్నాం పరిస్తే అది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం అని ప్రభు చెప్తున్నాడు. దానికి సొల్యూషన్ కూడా చెప్తున్నాడు. ఒకవేళ సహోదరుని విషయంలో అభ్యంతరపరిస్తే, ఒకవేళ తప్పు చేస్తే, కొన్నిసార్లు రోజుకి 7 సార్లు కూడా అభ్యంతరపరిచే విషయాలు మాట్లాడి తప్పు చేసిన అది తెలుసుకొని అడిగితే క్షమించమన్నాడు ప్రభు ఈ యొక్క పారాగ్రాఫ్ లో. ఆ విషయాన్ని క్షమించమన్నాడు. అభ్యంతరం పరిచానని తెలుసుకొని అడిగినప్పుడు అతన్ని క్షమించి తెచ్చుకోమన్నాడు. అభ్యంతరపరిచాను, తప్పు చేశాను అని తెలుసుకోగానే ఆ వ్యక్తి ఎన్నిసార్లు అడిగిన, ఈవెన్ రోజుకి 7 సార్లు అలా అభ్యంతరపరిచానని చెప్పి తప్పు తెలుసుకున్నాడు, క్షమించమని ప్రభు చెప్తున్నా. అంటే అభ్యంతర పరిస్థితి ఇంత శ్రమ ఉంది, అభ్యంతర పరిస్థితి వాడు పుట్టకుంటే మేలు అని చెప్తూనే అభ్యంతర పరిచినప్పుడు మనం ఒకవేళ అభ్యంతరంగా ఉన్నామేమో, అభ్యంతర పరిచయమో తెలుసుకోవడం, మారు మనసు పొందడం కూడా ముఖ్యం. ఒకవేళ వేరే వాళ్ళు మనల్ని అభ్యంతరపరిచే వారు క్షమాపణ కోరితే క్షమించడానికి ఉండాలి అని చెప్తూ తన శిష్యులకు చెప్పిన ఒక అద్భుతమైన మాట ఇది. రోజులు అభ్యంతరాలు రాకుండా ఉండడం అనేది అసాధ్యం. మనిషికి మనిషి, కుటుంబంలో కుటుంబం, సంఘంలో సంఘానికి ఎన్నో డిస్ప్యూట్స్, అభ్యంతరాలు, కారణాలు రైజ్ అవుతా ఉన్నాయి, వస్తా ఉన్నాయి. కానీ ఎవడి వల్ల వస్తున్నాయో, ఎవడి వల్ల చిన్నవారు సైతం అభ్యంతరపరచబడుతున్నారు, వాళ్ళు మారు మనసు పొందకుండా తెలుసుకోకపోతే మాత్రం వచ్చే శిక్ష అనేది భయంకరంగా ఉంటదని ప్రభువే స్వయంగా తన నోట్లో నుంచి చెప్పిన మాట ఇది. తర్వాత శిష్యులు అడుగుతారు, మా యొక్క విశ్వాసం కొంచెం అభివృద్ధి చేయి ప్రభు అంటే, ప్రభు అంటాడు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నా సరే ఈ కంబలి చెట్టు చూసి నువ్వు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో పడదోయబడమని లేదా నాటబడమని చెప్తే వెళ్ళి నాటబడిద్ది, మీకు లోబడిద్ది అని. దున్నువాడు గాని మేపువాడు గాని వీళ్ళ ఉంటే, ఒకడు మనకి దాసుడు ఉంటే, వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని మనతో చెప్పిన
చెప్పడు. అంతేకాక నేను భోజనం చేయటకి ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానాలు పుచ్చుకొని వరకు నాకు పరిచారం చెయ్యి, అటు తర్వాత నువ్వు అన్నపానాలు పుచ్చుకొని వచ్చునని వానితో చెప్పును. కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులన్నీ చేసినందుకు వాడు దయ చూపినని వాడిని మెచ్చున. అట్టు వాళ్ళే మీరును మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత మేము ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పడని. ఈ సందర్భంలో ప్రభు చెప్తున్న మాట, శిష్యుల విశ్వాసము కోరితే జస్ట్ ఆవగింజంత విశ్వాసం ఉన్నా సరే చెట్లు సైతం వెళ్ళి సముద్రంలో నాటబడతాయి. ఇది చెప్తే అంటున్నాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే చెట్లు మీకు లోబడతాయి. మీరు చెప్తే వెళ్ళి సముద్రంలో వేళ్లతో సహా పడతాయని చెప్తూ రోజు శిష్యులకు చెప్తూ వచ్చాడు. ఈరోజు మన విశ్వాసం, ప్రభువులో ఉన్న విశ్వాసం ఆవగింజ కంటే కూడా ఎంతో తక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే మన విశ్వాసము కొన్నిసార్లు బలహీనమైంది. విశ్వాసంతో మనం నిలబడలేము, విశ్వాసంతో మనం జీవించలేము. కొన్నిసార్లు కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు, అనుకూలమైనవి జరగనప్పుడు, అనుకున్నవి కనిపించినప్పుడు, అనుకున్నట్టు జీవితం లేనప్పుడు విశ్వాసము కలిగి ఉండడం చాలా కష్టం. ప్రభువులో జీవితం కొనసాగించడం కష్టం. విశ్వాసం ఉంటే, ప్రభువులో విశ్వాసం ఉంటే చెట్లను లేపి సముద్రంలో పెట్టగలుగుతాం. అలాంటిది ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలుగుతాం, దేని గుండా అయినా వెళ్ళగలుగుతాం, దేన్నైనా చేయగలుగుతాం అని చెప్పి ఇలా చెప్తున్నాడు. ఆ సందర్భంలో ప్రభు చెప్పిన మాట, ఒక దాసునికి, ఒక వ్యక్తి దాసుడు ఉంటే అతను పొలంలో పనిచేసి వచ్చాక ఇలా అన్నం తినమని చెప్పాడు కదా. అన్ని సిద్ధపరిచి చేసిన తర్వాత కూడా అతన్ని మెచ్చుకోడు కదా. ఒకవేళ మీరు కూడా మీరు చేయాల్సినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చెయ్యాల్సిందే చేసాము అని మీరు కూడా అనుకోవాలని చెప్తున్నాడు. కొన్నిసార్లు విశ్వాసంతో చాలా అద్భుతాలు జరుగుతాయి. విశ్వాసంతో ఎన్నో సూచక్రియలు ప్రభు జరిగిస్తాడు. నిజంగా అపోస్తలులు ఈ మాటను చాలా సీరియస్ గా తీసుకున్నారు కాబట్టి పౌలు గారైనా పేతురు గారైనా వాళ్ళ చేత ఎన్నో అద్భుతాలు విశేషంగా జరిగినప్పుడు మేము, మా శక్తి మా భక్తి కాదు, మేము నిష్ప్రయోజకులము. పౌలు గారు బర్నబాగా ఉన్నట్టు మమ్మల్ని ఎందుకు ఆరాధిస్తారు, మేము మీలాంటి వాళ్ళమే అని చెప్పి మేము చేయాల్సింది చేసే వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఆ రోజు వాళ్ళ అద్భుత కార్యాలు జరిగినాయి, చేశాక కూడా ప్రభు చెప్పిన మాట ప్రకారము మేము చేయాల్సింది చేసాం. మాది కాదు, మేము మీలాంటి వాళ్ళమే, మా శక్తి కాదు, మా భక్తి కాదని చెప్తూ మేము నిష్ప్రయోజకులమైన దాసులమే. మా చేత ఎన్ని కార్యాలు జరిగినా అది ప్రభువునందరి విశ్వాసమే స్వస్థపరిచింది, అది ప్రభువునంద శక్తి అని లేపిందని చెప్పి పేతురు గారు, పౌలు గారు ఆ రోజు అంత గొప్ప విశ్వాస కార్యాలు జరిగించినా కూడా వాళ్ళు మెచ్చుకోలేదు, జనాలను మెచ్చుకోనివ్వలేదు, జనాలను పొగడనీయలేదు, జనాలను గణపరచనీయలేదు. మేము నిష్ప్రయోజకులం, మాది కాదు, ఇది మా శక్తి కాదు, మా భక్తి కాదని చెప్పి ప్రభు ఏ మాటలు తన శిష్యులకు చెప్పాడో అదే సందర్భాన్ని అవిశ్వాసంతో జరిగిన కార్యాలు తర్వాత పేతురు, పౌలు గారు చెప్తా వచ్చినాడు. చిన్న అద్భుతం చేస్తే మనం పొగిడించుకుంటాం, మన గురించి గొప్ప చెప్పించుకుంటాం. మనం ఒక చిన్న దాసులము, అది కూడా నిష్ప్రయోజకులమైన దాసులం. జస్ట్ చేయాల్సింది చేశాం, అది ప్రభువు చేశాడు అని చెప్పి చెప్పుకోగలిగితే ఎంత బాగుంటుందో.
అలా చెప్పుకోగలగాలని చెప్పి శిష్యులకు చెప్పాడు. ఒకరోజు శిష్యులు అలా బతికారు. ఈరోజు దేవుని విశ్వాసం మన చేత ఎన్నో చేయించవచ్చు, కానీ అది మన శక్తిగా, అది మన భక్తి కాదు అని చెప్పి మనం ఆలోచించాలి, తెలుసుకోగలగాలి. శిష్యులు అలా తెలుసుకున్నారు, అలా జీవించారు. వాళ్ళ విశ్వాసం చేత కుంటోని కాలించారు, వాళ్ళ విశ్వాసం చేత పైనుంచి పడిపోతే బ్రతికించారు, వాళ్ళ విశ్వాసం చేత నీడబడిన గుడ్డలు తగిలిన స్వస్థత వచ్చేది. కానీ ఎక్కడ గొప్ప చెప్పుకోలేదు. వాళ్ళు మేము నిష్ప్రయోజకులము, మా భక్తి, మా శక్తి, మా విశ్వాసం కాదన్నారు. ప్రభువునందలి విశ్వాసం, ప్రభువుని బట్టి కలిగిన విశ్వాసం అని ప్రభువును హైలైట్ చేస్తూ వచ్చినారు. నిజంగా అలాంటి శిష్యుల మాదిరి రోజు మన సంఘాలకి, మన విశ్వాసం ఎంతో అవసరం. చిన్న విషయాలకే మనం మన ప్రార్థన అని చెప్పుకుంటాం, మన భక్తి అని చెప్పుకుంటాం, మన ఏదో పెద్ద మరి చేసినట్టు చెప్పుకుంటాం తప్ప అంత జరిగినా మనం కాదు. ఇది ప్రభు అని చెప్పుకోగలగాలి, ప్రభువును మహింపరచగలగాలి, ప్రభువు చేత జరిగిందని ఆయనకు గొప్ప చేయగలగాలి. తర్వాత 11 నుంచి 21 వచనాల వరకు యెరూషలేము గుండా ప్రయాణమై వెళ్తూ గలిలీ గుండా వెళ్తా ఉన్నాడు ప్రభు. ఆయన గ్రామానికి వెళ్తే 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ప్రభువా కరుణించని కేకలేస్తే మీరు వెళ్ళి యాజకులు కనపరుచుకోమన్నాడు. వారిలో ఒకరు స్వస్థత కలగగానే చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుస్తూ తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆయన పాదాల దగ్గర సాగిలపడ్డాడు. అప్పుడు ప్రభు అంటాడు, 10 మంది శుద్ధులయ్యారు కదా, మరి మిగతా 9 మంది ఎక్కడ అంటే, ఎన్నడు తప్ప మహింపరచడానికి ఎవరూ రాలేదా అంటే, నువ్వు లేచి బొమ్మని విశ్వాసం స్వస్థపరచనని ఆ వ్యక్తితో చెప్తూ వచ్చినాడు. ఇక్కడ ప్రభు ఒక ఊరికి వెళ్తా ఉంటే 10 మంది అయ్యా స్వస్థత కావాలి, స్వస్థత కావాలంటే 10 మందికి స్వస్థత వచ్చింది. కానీ ఒక్కడికి స్వస్థత వచ్చేది చూశాడు. ఒక వ్యక్తి గమనించుకున్నాడు, ముందెళ్ళి అర్పణ అర్పించడం కంటే స్వస్థత ఇచ్చిన ఆయన ముఖ్యమని ఒక వ్యక్తి తిరిగి వచ్చాడు. ప్రభు మరి 9 మందికి కూడా స్వస్థత అయింది కదా, మరి వాళ్ళు రాలేదే, వాళ్ళకు స్వస్థత రాలేదా అని చెప్తున్నాడు. 10 మంది శుద్ధులయ్యారు కదా, మిగతా వాళ్ళు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప, ఈ సమరయుడు తప్ప మిగతా వాళ్ళు రాలేదు అని, నువ్వు వెళ్ళయ్యా, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిందని ఆ వ్యక్తి చెప్తూ వచ్చినాడు. అంటే ఆ రోజు యూదులు, ఇతడైతే సమరయుడు, యూదులై ఉండొచ్చు బహుశా. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించడానికి, లేకపోతే అర్పణ అర్పించడం ముఖ్యమని అర్పణ దగ్గరికి వెళ్ళిపోయి ఉన్నారేమో, ప్రభువును మర్చిపోయారు. ఈరోజు అందరు అడిగాడు, ప్రభు అందరికీ స్వస్థత ఇచ్చేవారు, ఎవరు అడిగినా చేస్తాడు ఆయన, కాదన్నాడు. 10 మందికి స్వస్థత ఇచ్చాడు. కానీ చేసిన వారిలో ఎంత మందికి ప్రభు ఎడల కృతజ్ఞత ఉంటది. చేసిన వ్యక్తి ప్రభు పాదాల దగ్గర ఎంత మంది వచ్చి పడతారు అనేది ప్రభు చూస్తారు. మిగతా వాళ్ళు రాలేదా? మిగతా వాళ్ళు కూడా స్వస్థత వచ్చింది రాలేదా అన్నాడు. ఈ వ్యక్తి తప్ప రాలేదా? ఈ వ్యక్తి తప్ప దేవుని మహిమపరచడానికి మిగతా వాళ్ళు ఒక్కడూ రాలేదు. ఈరోజు ప్రభు ఇక్కడ సందర్భంలో నేర్పిస్తుంది, అందరికీ మేలు చేస్తాడు ఆయన. అడిగిన వాళ్ళందరికీ చేస్తాడు, వచ్చిన వాళ్ళందరికీ చేస్తాడు. అలాగే ఆయన ఆశపడతాడు, చేసిన మేలుని బట్టి తిరిగి వచ్చి ఆయన స్తుతించాలి, మహిమపరచబడాలని ఆయన ఎదురు చూస్తాడు. రాకపోతే రాలేదా, వాళ్ళకి వచ్చింది కదా, వాళ్ళకి ఇచ్చాను కదా, కానీ వాళ్ళు తెలుసుకోలేదు అని చెప్పి ప్రభు అది కూడా చూస్తాడు. రాని వాళ్ళని చూస్తాడు, వచ్చిన వాళ్ళని చూస్తాడు, తెలుసుకున్న వాళ్ళని చూస్తాడు, తెలుసుకోలేని వాళ్ళని చూస్తాడు. అందరికి మేలు చేస్తాడు. ఆ మేలు ఎవరి వల్ల కలిగినాయి, ఆ మేలు ఎవరు చేశారు
అని ఆ మేలును బట్టి ప్రభు దగ్గర పాదాల చెంత పడేవాళ్ళు ఆయనకు తెలుసు, మేలు పొందుకొని ఆయన దగ్గరికి రాని వాళ్ళు తెలుసు, మేలు పొందుకొని ఆయన దగ్గరికి రాకుండా వెళ్ళే వాళ్ళు తెలుసు. వస్తారని ఆశపడేవాడు, అడిగే వాళ్ళకి ఇచ్చేవాడు, వచ్చిన వ్యక్తి విషయంలో ఎంతో సంతోషపడేవాడు. ప్రభు చెప్తున్నాడు, నాది కాదు నీ విశ్వాసమే అన్నాడు. నీ విశ్వాసమే నీకు స్వస్థత ఇచ్చింది. ఈరోజు ప్రభు అందరికీ మేలు చేస్తాడు, కానీ అందరూ ఆయన్ను మహింపరచరు. ప్రభు అందరికీ సహాయకుడు అవుతాడు, ప్రభు అందరినీ దగ్గరికి రాణిస్తాడు, ప్రభు అందరినీ చేర్చుకుంటాడు. కానీ దాని విలువ తెలిసిన వాళ్ళు కొంతమంది, ఆ విలువ తెలిసి మహింపరిచే వాళ్ళు కొంతమంది, ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళు కొంతమంది. అందరి కోసం చనిపోతే ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు తక్కువ మంది, ఆయన తెలుసుకున్న వాళ్ళు తక్కువ మంది, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు తక్కువ మంది. అదే ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. ప్రభు అందరికీ జీవనమే కాదు, తిరిగి వచ్చిన వాళ్ళ విషయంలో ఆయన ఎదురు చూసేవాడు, ఆశపడేవాడుగా మనకు కనిపిస్తా ఉంది. తర్వాత ఇంకొక సందర్భం మనకు కనిపిస్తుంది. అప్పుడు శిష్యులు అడుగుతారు, పరిసయ్యులు, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు, దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు, ఎందుకంటే దేవుని రాజ్యం మీ మధ్య ఉంది కనుక ఇదిగో అక్కడని ఇదిగో ఇక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చారు. అంతేకాకుండా ప్రభు తన శిష్యులకు చెప్తాడు, మనిషి కుమారుని దినముల్లో ఒక దినము మీరు చూడాలని కోరుకునే రోజులు వస్తాయి, కానీ ఆ దినాన్ని చూడలేరు. వారు ఏం చెప్తారంటే, ఇదిగో ఇక్కడ అదిగో అక్కడ అని చెప్తే మీరు వెళ్ళొద్దు, వెంబడించొద్దు. ఆకాశం కింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం కింద మరొక దిక్కునకు ఎలాగూ ప్రకాశించును, అలాగనే మనిషి కుమారుడు తన దినమున ఉంటాడు. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరం వారి చేత ఉపేక్షించబడాలి. ఇక్కడ పరిసయ్యులు అడుగుతారు, అయ్యా నీ రాజ్యం ఎప్పుడు వస్తుంది, నీ రాకడ ఎప్పుడు వస్తుంది, నీ దినం ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంటే, నా రాజ్యం రాదు, నా రాజ్యం ప్రత్యక్షంగా రాదు, ఏదో అది డైరెక్ట్ గా రాదు. నా రాజ్యము ఎక్కడుంది అక్కడుంది అని చెప్పడానికి వీలు పడదు. దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందండి అంటే, అదే డైరెక్ట్ ప్రత్యక్షంగా రాదు అని చెప్తున్నాడు. నీ రాజ్యం ఎక్కడ ఉంది అంటే, ఇక్కడక్కడ ఉంది అని చెప్పడానికి వీలు పడలేమని చెప్తూ వచ్చాడు. తర్వాత శిష్యులకు చెప్తాడు, మనిషి కుమారుని దినం రావాలి, చూడాలని కోరుకునే రోజులు వస్తాయి. ఆ రోజుల్లో ప్రభు ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని చెప్పేవారు ఉంటారు. మీరు వారిని వెంబడించొద్దు, వారి వెంట వెళ్ళొద్దు. ప్రభు దినం ఎలా వస్తుందంటే, ఆకాశం ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు ఒక మెరుపులాగా వచ్చింది. ఆ రోజు ప్రభు తన దినాన ఉంటాడు. అంతకంటే ముందు ఆయన అనేక హింసలు పొంది చచ్చిపోతాడు. చచ్చిపోయి మరణించాక ఆయన రాజ్యం వస్తుంది, ఆయన రాకడ వస్తుంది, ఆయన దినం వస్తుంది. ఆ దినం గురించి మీరు ఏం చెప్తే అది నమ్మద్దు. అక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, అక్కడుంది, ఇక్కడుంది అంటే నమ్మద్దు. ఎందుకంటే దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు. దేవుని రాజ్యం అక్కడుంది ఇక్కడుంది అని చెప్పడానికి కుదరదు. దేవుని దినము ఫలానా రోజు వస్తుందని చెప్పలేము అని తన రాకడ గురించి ప్రభు తన దినము గురించి ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఆ రోజు ఆయన రాజ్యం ఎలా వస్తుందో అది ప్రత్యక్షంగా రాదు, అది మీలోనే ఉంది. అందుకనే ఆయన వచ్చినప్పుడు మనలో అక్కడకుల మా పీనుగారి దగ్గరికి గద్దలు ఎలా వస్తాయి, అలా ఆయన దగ్గరికి వెళ్ళిపోతామండి. ఆయన రాజ్యం అంతా ఏకమైతే అలా ఒక మెరుపు ఒక చోట మెరిసి ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకి వెళ్ళిపోయినట్టు ఆ దినాన ఆయన రాకడ, ఆయన రాజ్యం, ఆయన మనుషులు ఆ రోజు అలా ఉండబోతున్నారు.
అప్పటికి ఇంకా ప్రభు చనిపోలేదు, కానీ అందుకని చనిపోయే సందర్భాన్ని, చనిపోయే విషయాన్ని కూడా వాళ్ళకు గుర్తు చేస్తూ వచ్చాడు. ఈరోజు మనల్ని అడగవచ్చు, దేవుని రాజ్యం ఆడుంది అంటే చెప్పలేకపోవచ్చు. దేవుని రాజ్యం అంటే ఎక్కడుంది అంటే చూపించలేకపోవచ్చు. కానీ దేవుని రాజ్యం ఉంది, అది మన మధ్యలోనే ఉంది. మనమే దేవుని రాజ్యం. యేసులో వచ్చిన మనమే అక్కడి నుంచి ఎత్తబడతాం. అదే ఇక్కడ కనిపిస్తాం. తర్వాత ఇంకా చివరిగా 26వ వచనం నుంచి ప్రభు చెప్తాడు, నోవహు దినముల్లో జరిగినట్టే మనుష్య కుమారుని దినములు కూడా జరిగింది. నోవహు ఓడలోకి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు, తాగుచు, పెళ్లాడుచు, పెళ్లికేయబడుచు ఉండుచు వచ్చేది. అంతలోనే జలప్రలయం వచ్చి వారందరిని నాశనం చేసి, ఈవెన్ లోతు దినంలో జరిగినట్టు ఆ దినాన జరిగింది. జనులు తినుచు, తాగుచు, నాటుచు, అమ్ముచు, నారు నాటు ఇల్లు కడతా ఉంటారు. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనం చేసి, ఆ ప్రకారమే మనుష్య కుమారుని యొక్క ప్రత్యక్ష దినమున జరుగును. ఆ దినమున మిద్దె ఉండేవాడు ఇంట ఉండి తన సామాగ్రిని తీసుకుపోవడానికి రాకూడదు, దిగకూడదు. అలాగే పొలంలో ఉండేవాడు తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంటే తన ప్రాణాన్ని రక్షించుకునేవాడు దాన్ని సజీవంగా రక్షించుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, దాన్ని పోగొట్టుకునేవాడు సజీవంగా కాపాడుకుంటాడు. ఆ రాత్రి ఇద్దరు మంచం మీద ఉంటారు. వాటిలో ఒకరు కోల్పోబడతారు, ఒకరు ఏడవబడతారు. ఇద్దరు స్త్రీలు ఒకరు తిరగలి విసురుతారు, ఒకటి కోల్పోబడింది, ఒకడు విడిచిపెట్టి. అప్పుడు శిష్యులు, ప్రభువా మరి ఇదంతా ఎక్కడ జరిగింది అని అడిగితే, మీనుగా ఎక్కడ ఉంటుందో అక్కడ గద్దలు పోగవునని అని చెప్తూ వచ్చాడు. మనుష్య కుమారు దినము ఎలా ఉంటుందో చెప్తూ వచ్చాడు. ఆ రోజు మనుష్య కుమారు దినము సడన్ గా వస్తుంది. జలప్రలయం నోవాహులు ఎలా వచ్చి అప్పటిదాకా తింటూ, తాగుతూ, పెళ్ళాడుతూ ఎవరు పనులు బిజీగా ఉన్నారు. వచ్చింది, అందరినీ నాశనం చేసి వెళ్ళిపోయింది ప్రళయం. లోతు టైంలో వచ్చింది అలాగే. లోతు బయటికి వెళ్ళగానే అగ్ని గంధకాలతో కురిసి ఊరిని తగలబెట్టేసి, మనిషి కుమారుని కూడా రాకడ అలాగే. జనాలు తింటుంటారు, పడుకుంటారు, నాటుతారు, బిజినెస్ చేస్తారు, పనులు చేసుకుంటారు. ఎవరు పనుల బిజీగా ఉంటారు, ఏ పని చేసుకుంటారు, పెళ్లిళ్ళు చేస్తారు, ఇల్లు కడతారు, నాటుతారు, అన్ని ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు. కానీ మనిషి కుమారుడు వచ్చేటప్పుడు ఆ రోజు ఎవరికి తెలియదు. ఆ రోజు ఇద్దరు పడుకోనంటే ఒక్కళ్ళే ఎత్తపడతారు, ఇద్దరు తిరగలి విసురుతుంటే ఒక్కళ్ళే ఎత్తపడతారు. మిద్దె మీద ఉంటే కిందికి రావద్దు, పొలంలో ఉంటే ఇంటికి రావద్దు, ఎక్కడున్న వాళ్ళు అక్కడ నుంచి ఎత్తపడతారు. పీనుగ దగ్గరికి గద్దలు ఎలాగ వస్తాయి, యేసు దగ్గరికి మనందరము అలాగా ఆకర్షించబడతాం, అలాగ వెళ్ళిపోతాం. అంతవరకు కూడా అది జరిగేంత వరకు మనుషులకు అర్థం కాదు, తెలియదు. వాళ్ళ పనుల వాళ్ళు బిజీగా ఉంటారు. లోతు దినంలో ఉన్నట్టు కాలే వరకు తెలియదు. జలప్రలయంలో నోవాహు దినంలో ఉన్నట్టు మునిగి నశించే వరకు తెలుసుకోదు. ఈ రోజున్న లోకం కూడా ఇంకా తెలుసుకోకపోవడానికి కారణం అదే. ఈ లోకం ఇంకా మరి ఆయన దగ్గరికి రాలేకపోవడానికి కారణం అదే. ఆ దినమున ఎవరు ఎత్తబడతారో తెలియదు, ఎవరు విడబడతారో తెలియదు. విశ్వాసులు ఒక చోట ఉన్నా సరే, సేవకులు ఉన్నా సరే, వాళ్ళలో ఎంతమంది ఎత్తబడతారో తెలియదు, ఎంతమంది విడవబడతారో తెలియదు, ఎంతమంది ప్రభు దగ్గరికి వస్తారో తెలియదు. అప్పటిదాకా వాళ్ళ పనులు చేసుకుంటా ఉంటారు, మన పనులు బిజీ అయిపోతారు. ప్రభు గురించిన ఆలోచన ఉండదు, ప్రభు రాకడ గురించిన తలంపు ఉండదు. ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు మనం కూడా ప్రభు దగ్గరికి ఆకర్షించబడతాం. నేను పైకి ఎత్తితే మీ అందరినీ ఆకర్షించుకుంటానని ప్రభు చెప్పాడు. మధ్యాకాశానికి మనల్ని తను రెప్పపటంలో మార్పునందించి తన దగ్గరికి ఆకర్షించుకుంటాడు. మృతులను లేపి మరి ఇంత పాటు ఆకర్షించుకొని తీసుకొని వస్తాడు.
ప్రభు దినం భయంకరంగా ఉంటుంది. ప్రభు దినం వచ్చి కాలిపోయే వరకు, ముంచే వరకు తెలియదు లోకంలో ఉండే వారికి. కానీ మనకైతే జాగ్రత్త పడే విధంగా, వెనక్కి చూడకూడదు. ఏమైపోతుందో మనకు తెలియకుండా ముందుకెళ్ళాలి, ముందు వైపే చూడాలి, ముందు వైపే వినాలి, ముందు వైపే పరిగెత్తాలి. ఆ దినము ఏ రోజు ఎలా సడన్గా వచ్చిందో తెలియదు, ఎవరు ఎత్తబడతారో తెలియదు. గద్దలు ఉన్న దగ్గరికి మరి పేను ఉన్న దగ్గరికి గద్దలు వచ్చినట్టుగా వస్తుంది అని చెప్తున్నాడు. ఇలాంటి పోలికలు ప్రభు తన రాకడ దినం గురించి చెప్తున్నాడు. అది ఏ రోజు వస్తుందో తెలియదు. అది నోవహు లాగా ఉంటది, లోతు దినంలో ఉన్నట్టు ఉంటది. అంతేకాకుండా గద్దలు శవం దగ్గరికి వచ్చినట్టుగా పీనుగ దగ్గరికి అలా ఉండబోతుంది. అందుకే ప్రతి క్షణము సిద్ధంగా ఉండాలి, ప్రతిరోజు సిద్ధంగా ఉండాలి. ఎవరు ఎత్తబడతారో తెలియదు, ఎవరు విడబడతారో తెలియదు. ఆయా పనులు చేసుకుంటూ కూడా మధ్యలోనే వదిలేసి ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపడుతూ ఉండాలి. ఇవి ప్రభువు చెప్పిన కొన్ని విషయాలు కాబట్టి మాటలు బట్టి ప్రార్థన చేసుకుంటాం. ఆ రోజు శిష్యులకు చెప్తూ వచ్చిన విషయాలు, అభ్యంతరాలు వస్తాయి, అసాధ్యం రాకపోవడం అనేది. కానీ ఎవరి వలన వస్తాయో అది శ్రమ. ఒప్పుకుంటే 7 సార్లైనా క్షమించమన్నాడు. అంతేకాకుండా మన విశ్వాసంతో చేసినా కూడా మన నిష్ప్రయోజకులమైన దాసులు. ప్రభువును మనము కృతజ్ఞత కలిగిన వారమై ఆరాధించగలిగిన స్థితి, ఒక సమరేడి స్థితి ప్రభు అందరికీ ఇస్తాడు. కానీ ఎంతమంది మేలు గ్రహిస్తారో ప్రభు చూస్తాడు. రోజు ప్రవృత్తి విషయంలో ప్రభు మేలు గుర్తించి ఒక సమరేడు పాదాల మీద పడినట్టుగా మనం పడగలగాలి. అంతేకాకుండా రాజ్యం అక్కడిక్కడ లేదు, ఆయన రాజ్యం ప్రత్యక్షంగా రాదు. ఆయన రాజ్యం అక్కడెక్కడ ఉంది, మన మధ్యలోనే ఉంది. అంతేకాకుండా జల ప్రళయము మునిగే వరకు ఆ రోజు జనాలకు తెలియలా, లోతు విషయంలో కాలిపోయే వరకు జనాలకు తెలియలా. ఈరోజు మనం కూడా అలాగే నిర్లక్ష్యంగా ఉంటే మన భక్తి కాపాడలేదు, మన శక్తి కాపాడలేదు. ఒక మంచం మీద ఉన్నా, ఒకే తిరగలి విసురుతున్నా, ఒకే ఇంట్లో ఉన్నా, ఒకే చోట ఉన్నా, ఎవరు ఎత్తబడతారో తెలియదు, ఎవరు విడబడతారో తెలియదు. కాబట్టి మాటలు మాటి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన అయినా నీకు చెల్లిస్తున్నాను. మీరు బ్రతికున్నప్పుడు తెలియజేసిన కొన్ని విషయాలను ప్రభా ఆలోచించి అందులో మీరు ఎలాంటి దేవుడు, ఎలా ఉన్నారో, ఏం చెప్పారో నేను తెలుసుకోవడానికి నాకు మాకు ఇచ్చిన కృపను బట్టి ఉన్నాను. ఎంతో అమూల్యమైన విషయాలు దేవా. రోజు మా మధ్యలో మీరు లేకపోయినా ఈ మాటలు గ్రంథంలో రాయించి మా విశ్వాసానికి ప్రభా ఈ రోజు కూడా ఉపయోగపడే విధంగా నిర్వహించినందుకే ఉన్నాను. ఈ మాటలు నాలో మళ్ళీ ఫలింపచేయండి. ఈ మాటల ప్రకారం జీవించినట్టుగా నీకు దయచే దేవా, విశ్వాసం దయచే దేవా. అభ్యంతరపరిచే జీవితాన్ని తీసివేయ దేవా, అభ్యంతరపరిచి ఉంటే క్షమించు దేవా, చూపించండి. అయినా నువ్వు ప్రభా వచ్చే రోజు అయినా మేము నీ దగ్గరికి పోగు చేయబడాలి, ఎత్తబడాలి. నీ రాజ్యంలో మేము ఉండే విధంగా చేసేవా, నీ మేలు గుర్తించి నీ పాదాల దగ్గర సాగిలపడే విధంగా చేసేవా. గత వారం అంతా ఎంతగానో సాయం చేశావు, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, మానసికంగా, పనుల పరంగా ప్రభా నీ కృప చూపిస్తూ వచ్చారు. ఈ వారం అంతా కూడా నడిపించండి, మీ సహాయాన్ని దయచేయండి, మీ నడిపింపును దయచే దేవా. ఎలా ఉండబోతుందో నీకు తెలుసు. రాబోయే శోధనలు కాపాడండి, రాబోయే ప్రతి సాతాను మరి తంత్రాలను పసిగట్టే మనసును దయచేయండి. పరిశుద్ధాత్మ సహాయాన్ని, ప్రత్యక్షతలను ఆత్మీయ ఆహారంగా దయచే దేవా. శరీరపరంగా కావాల్సిన ఆరోగ్యం దయచేయండి, పని చేయడానికి కావాల్సిన శక్తిని దయచేయండి. అదేవిధంగా పరిచర్య ప్రభా మీరు దీవించండి. అనేకులకి మాటలను ప్రభా
పంచడానికి సహాయం చేయదేవా. ఆ రీతిగా అన్ని విషయాల్లో కృప చూపించండి. సర్వత్రిక సంఘము వచ్చిన విశ్వాసులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకెంతో మంది దూరంగా ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అభ్యంతరాలు రాకుండా చూసుకోవడానికి సహాయం చేయదేవా. అన్ని విషయాల్లో నీవు చెప్పినట్టు నీ పోలికగా నీ పద్ధతిగా దేవా నడుచుకోవడానికి సహాయం చేయండి. ఇంతవరకు తోడుగా ఉండి ఆరాధనలు సాయం చేసినందుకు నీకు ఏమి ఇవ్వగలను తండ్రి. ఈ వారం అంతా సహాయం చేయదేవా. ఆయా విషయాల్లో సహాయం చేయండి. ఆర్థిక విషయాల్లో, కట్టుబడుల విషయాల్లో, డబ్బుల విషయాల్లో, మరి ఆత్మీయ జీవితంలో కావాల్సిన ప్రత్యక్షత విషయాల్లో, ప్రతి విషయంలో ప్రభా, ఆరోగ్య విషయాల్లో, మానసిక సమాధానం, సంతోషాల విషయాల్లో మీరు సహాయం చేయండి. కనికరించండి, కృప చూపించండి. ఇంతవరకు తోడుగా ఉన్నందుకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తుంది. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. అందరికీ వందనాలు.